వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూను కల్తీ చేశారంటూ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో జాతీయ స్థాయిలోనూ కేంద్ర మంత్రులు, అధికార విపక్షాలకు చెందిన పలువురు నేతలు దీనిపై స్పందిస్తున్నారు. దీంతో తిరుమల లడ్డూపై ఇప్పటి వరకు జరిగిన చర్చ ఒకటి, ఇకపై జరగబోయే చర్చ మరొకటి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తిరుమల లడ్డు వివాదంపై టీడీపీ వాదన ప్రకారం చూస్తే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తే 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 22న తిరుమల అక్రమాలపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. జూలై 7న నెయ్యి అక్రమాలు గుర్తించామని, జూలై 15న ఎన్డీడీబీ నివేదిక లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లు తేలిందని చెప్తున్నారు. అయితే దాదాపు 2 నెలల తర్వాత, అంటే 2 రోజుల క్రితం చంద్రబాబు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారని ఆరోపణలు చేశారు. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని ఎన్డీడీబీ జూలై 15న రిపోర్ట్ ఇస్తే 2 నెలలు ఆగి తాజాగా దాన్ని చంద్రబాబు బయటపెట్టడం వెనుక ఏముందనే చర్చ మొదలైంది. విజిలెన్స్ జూలై 7న నెయ్యి కల్తీ గుర్తించగా జూలై 15న ల్యాబ్ రిపోర్టు కూడా వచ్చేసింది. అప్పుడే దీన్ని బయటపెట్టే అవకాశం కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ అలా జరగలేదు. చంద్రబాబు వ్యూహాత్మకంగా 2 నెలల తర్వాత దాన్ని బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు కేంద్రం కేబినెట్ 2 రోజుల క్రితం ఆమోద ముద్ర వేసింది. త్వరలో పార్లమెంట్లో ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇది జమిలీ ఎన్నికలకు అస్త్రమేనా అన్న చర్చ సాగుతుంది. ఈసారి జమిలీ ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలే రాష్ట్ర ఎన్నికల అజెండాగా మారడం, లేదా రాష్ట్ర ఎన్నికల అజెండాలో అంశాలు జాతీయ అజెండాకు చేరడం ఖాయం. అందుకే ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తెచ్చారా అన్న చర్చ జరుగుతుంది. జమిలీ ఎన్నికలపై కేంద్రం దూకుడు చూస్తుంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరిగాక ఎప్పుడైనా దీనిపై కీలక ప్రకటన రావచ్చని తెలుస్తుంది. దీంతో జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలంటే ఏదో ఒక కీలక అస్త్రం అవసరం చంద్రబాబుకు వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో అంశాలన్నీ సైతం జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఇండియా కూటమి పార్టీల మద్దతు పొందిన జగన్కు తిరిగి అక్కడి పార్టీలే వద్దనుకునే స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఊహించినట్లుగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సైతం లడ్డు వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తుంది. ఇది భవిష్యత్తులో జగన్కు సమస్యగా మారడం ఖాయం. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.